అలాగనే స్త్రీలు కూడా సంఘస్థులు మీరు ప్రేమించి క్షమించుకోవాలి. కానీ ఎవడ పగ ప్రతీకారం లోపల పెట్టుకొని నువ్వెంత ప్రార్థన చేస్తే ఏమి లాభం? కొంతమంది సిస్టర్స్ ఉంటారు, ఎవరైనా వచ్చి ప్రైజ్ ది లార్డ్ అక్క అంటే ఇవ్వండి ముఖమేమో పొద్దుతిరుగుడు పువ్వులాగా ఇట్లా అయిపోయి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని ఎంత బాగా పలకరిస్తుందో చెప్పలేం. మరొకళ్ళు ఎవరో వచ్చి వందనాలు అక్క అంది, వందనాలు అని ఇట్లా మూతి బిగించుకుంటా పోతుంది. ఆవిడ వైపు చూసినప్పుడేమో అంత బాగా చూస్తేవి, ఈవిడ వైపు చూసినప్పుడు ముఖమేమో కలవ మొగ్గలాగా ముడుచుకుందేంటి నీ ముఖం? ఈవిడంటే పడదు, ఆవిడంటే ఇష్టం. ఇంత అసమాధానముతో క్షమాపణ లేకుండా బ్రతుకుతున్న నీ ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు? స్పష్టంగా చెప్పాడండి. మీరు ప్రార్థన చేయడానికి నిలబడినప్పుడల్లా ఎవరి మీదైనా మీకు ఒకవేళ విరోధ స్వభావం ఉంటే వెంటనే క్షమించండి, లేకపోతే మీ ప్రార్థన జవాబులు రావు అన్నాడు.